కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు నాలుకే మీద పుట్టుమచ్చున్నదట. మునుగోడు ఎమ్మెల్యే గారు ఆయన నోటితోని ఏమన్నా అవుతుందట. నాలుకే మీద మచ్చున్నోళ్ళు ఏది అవుతుంది అంటే అది అయ్యేది ఉంటే నేను ముఖ్యమంత్రిని కావాలని అనుకుంటే అయ్యేటోడు కదా, అది సరేగాని ఇప్పుడేవాళ్ళు ఈ ముచ్చట అన్నారు అంట రాయి నుండి. రాజగోపాల్ రెడ్డి గారు ముందుగాల మీ నాలుకే మీది పుట్టుమచ్చ రహస్యం చెప్పుర్రి. ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాలుగు మీద పుట్టుమచ్చలు నల్లమని ఇన్నరా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను సీదా ముఖ్యమంత్రి అయితవు అనగానే ఆయన చిరునవ్వులు చిందిస్తుండు. స్టేజీ మీద ఉన్నోళ్ళ కాడ నుంచి కింద కూసున్నోళ్ళ దాకా అందరూ నవ్విండ్రు. నవ్వుకుంటా అంటుండు అనుకునేరు నా నాలుక మీద మచ్చ ఉన్నది, నేను ఏమన్నా అవుతుందని అంటే అవుతుందని రాజగోపాల్ రెడ్డి సారు అంటుండు. నిజంగానే ఆయన నాలుక మీద ఉన్న మచ్చకు పవరే ఉంటే అన్నది కూడా అన్నట్టు అవుతుంది అంటే ఆయన్నే సీదా ప్రధానమంత్రి కావాలని అనుకోవచ్చు కదా. నాలుక మీద మచ్చలున్నోళ్ళు అన్నది అన్నట్టు అవుతుంది అంటే తెల్లారి లేస్తే వాళ్ళ ఇండ్ల ముంగట జనం లైన్లు కట్టేటోళ్ళు. మమ్మల్ని కోటీశ్వర్ల గమ్మని ఒక్కపారి నీ నోటితోనే అను, ఒకపారి మాకు ఏ రోగాలు రాకుండా ఉండాలని అని ఇట్లా అనుకుంటా ఎగబడేటోళ్ళు. రాజగోపాల్ రెడ్డి సారు మీకు బాలన్న ముచ్చట్లు తరపున బందోబస్తు ఆపరిస్తున్నాము. ఏది మీకు మచ్చున్న నాలుకతోని ఒక్కపారి మన దేశం మీద దాడి చేయాలని గుంటరక్కలలో చూస్తున్న ఉగ్రవాదులు రేపటి వరకల్లా చచ్చిపోని అనుండ్రి. వాళ్ళు చచ్చిపోతే నిజంగా మీ నాలుక మీద ఉన్న పుట్టుమచ్చకు ఎంత పవర్ ఉందో చూస్తాము అంటుండ్రు ఈ మచ్చలు మూఢనమ్మకాలను నమ్మని నిజమైన భారతీయులు.